ఎడ్యుకేషన్ అంటే ఏంది మనకు తెలుసు, నాలెడ్జ్ని సిస్టమేటిక్ మేనర్లో ఇవ్వడము స్కూల్లో, యూనివర్సిటీస్లో ఇలాంటిది ఒక డెఫినేషన్గా చెప్పాలనుకుంటే. లిటరసీ రేట్ అంటే మన 7 or ఎవర్ లిటరసీ రేట్ అని అంటే పర్సన్ ఏజ్డ్ 7 or హయ్యర్ హూ కెన్ రీడ్ రైట్. టోటల్ పాపులేషన్ ఆఫ్ ఏజ్ 7 and హయ్యర్ బై టోటల్ ఎవరు, అది లిటరసీ రేట్ అన్నట్టు. 73% ఆఫ్ లిటరసీ అర్బన్ ఏరియాలో ఉంది, రూరల్ ఏరియాస్లో తక్కువ ఉంది, మేల్స్లో ఎక్కువ ఉంది. అడల్ట్ లిటరసీ రేట్ ఇది వచ్చేసి 15 years అబోవ్. అడల్ట్ లిటరసీ రేట్ LITERACY లిటరసీ రేటు ఇది 15 years. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో GER, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో. Number of students enrolled in an age group by total population in that group. Gross enrollment ratio 6 to 14 ఏజ్ గ్రూప్లో 97.2% ఉంది. 2.8 చిల్డ్రన్ మాత్రమే అవుట్ ఆఫ్ స్కూల్ ఉన్నారు. బడ్జెట్ 2020లో ఏముందంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో గర్ల్స్లో ఎక్కువ ఉంది, ఎలిమెంటరీ, సెకండరీ, హైయర్ ఎడ్యుకేషన్లో. బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ వల్ల కూడా కొంచెం మారింది. సో గ్రాస్ ఎన్రోల్మెంట్ GER. జెండర్ ప్యారిటీ ఇండెక్స్ GPI. ఎడ్యుకేషన్కి ఏంటంటే రేషియో ఆఫ్ ఫీమేల్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ అన్ ఏజ్ ఆర్ స్టాండర్డ్ గ్రూప్ డివైడెడ్ బై మేల్ స్టూడెంట్స్ ఇన్ దట్ గ్రూప్. ఇది జెండర్ అంటే ఫీమేల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, మేల్ ఎంత ఉన్నారు, అది జెండర్ ప్యారిటీ ఇండెక్స్. డ్రాప్ అవుట్ అంటే స్కూల్లో ఎన్రోల్డ్ అవుతాడు కానీ కంప్లీషన్ ఆఫ్ స్కూల్ లీవ్ అవుతాడు. దేనివల్ల ఫ్యాక్టర్స్ ఏంటంటే ఇంట్రెస్ట్ లేకపోవడము, లేకపోతే ఆస్పిరేషన్స్ లేకపోవడము, ట్రెడిషనల్ జెండర్, సొసైటియల్ ఒక్యుపేషనల్ నార్మ్స్ వల్ల, ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్స్, చైల్డ్ లేబర్ వల్ల, డొమెస్టిక్ వర్క్, ఎర్లీ మ్యారేజ్, నాన్ అవైలబిలిటీ ఆఫ్ గర్ల్స్ టాయిలెట్స్, టీచర్ ఆబ్సెంట్ వల్ల, పూర్ క్వాలిటీ ఆఫ్ టీచింగ్ వల్ల, ట్రైబల్ స్టూడెంట్స్కి వాళ్ళకు లాంగ్వేజ్ ప్రాబ్లం, డ్రాప్ అవుట్ రేట్స్ ఆఫ్టర్ క్లాస్ 8 పెరుగుతున్నవి, మిడ్ డే మీల్స్ స్టాప్ అవుతున్నాయి కాబట్టి, while course difficulty and family pressure to earn money also increase. కోర్స్ కూడా కొంచెం డిఫికల్ట్ అవుతుంటుంది 8th తర్వాత. అలానే SDG గోల్ 4.1 ఏంటంటే యూనివర్సల్ ప్రైమరీ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్. మన టార్గెట్స్ ఏంటి, ఇప్పుడు బేస్ లైన్ ఎంత నడుస్తుంది ఇండియాలో. ఎన్రోల్మెంట్ రేషియో ఫ్రమ్ క్లాస్ 1 to 10 75 నడుస్తుంది, 100% టార్గెట్. డ్రాప్ అవుట్ రేటు అట్ సెకండరీ లెవెల్ 17% నడుస్తుంది, 10% చేయాలి. Percentage of schools where pupil teacher ratio is 30% or less, 70% ఉంది, 100% చేయాలి. అంటే పీపుల్ టీచర్ రేషియో మినిమం 30% ఉండాలి. ఇంప్రూవ్ లెర్నింగ్ అవుట్కమ్స్ ఇన్ మ్యాథ్స్, సైన్స్, లాంగ్వేజ్, ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ ఎట్ క్లాస్ 5 and class 8 ప్యాథెటిక్ ఉంది. ఇప్పుడైతే 57.64% ఇంప్రూవ్ చేయాలి. మినిస్ట్రీ ఆఫ్ HRD చూద్దాం, ఉమెన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఆర్ ఎడ్యుకేషన్. దాని కింద ఏమో వస్తాయి, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ వస్తుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వస్తుంది. AICTE ఉంది, AICTE యాక్ట్ 1987 ప్రకారం ఎస్టాబ్లిష్ అయింది. ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఇదిలే ప్రగతి, సాక్ష్యం, ప్రేరణ, సమృద్ధి, ఇషాన్ ఉదయ్ అనే స్కీమ్స్ని రన్ చేస్తుంది. రీసెర్చ్ ఫండ్స్ ఇస్తుంది స్కూల్స్కి, SC STకి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి, నార్త్ ఈస్ట్ వాళ్ళకు. UGC ఉంది, UGC కమిషన్ యాక్ట్ 1956. ఇంకోటి వెన్ బిల్ ఈస్ పాస్డ్ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా పెట్టారనుకున్నారు, హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. CPSCs ఏముందంటే హైయర్ ఎడ్యుకేషన్ ఫైనాన్సింగ్ ఏజెన్సీ HEFA, ఎడ్యుకేషనల్ కన్సల్టెన్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ EDSEL, EDCIL. అటానమస్ బాడీస్ వచ్చేసి CBSE, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, NCERT, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రేడింగ్, NIOS, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్, కేంద్రీయ విద్యాలయ సంగఠన్ KVS. సమ్ సీట్స్ రిజర్వ్డ్ బై రికమెండేషన్స్ ఆఫ్ MP, కోర్టును రిమూవ్ చేశారు ఇప్పుడు. నవోదయ విద్యాలయ సమితి NVS, నవోదయ విద్యాలయ సమితి NVS, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్, నేషనల్ బుక్ ట్రస్ట్, నేషనల్ బాల్ భవన్, బాల్ కేంద్రాస్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ముంబై, కేబ్ అడ్వైజరీ, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్,
ఇది హైయెస్ట్ అడ్వైజరీ బాడీ, అడ్వైజ్ చేయడానికి యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిన్స్ 1920. హెచ్ఆర్డి మినిస్టర్ చైర్మన్, మెంబర్స్ సెలెక్టెడ్ యూనియన్ మినిస్టర్స్, వన్ మినిస్టర్ ఫ్రమ్ ఈచ్ స్టేట్, ఫ్యూ ఎంపీ, హెడ్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రెగ్యులేటర్ బాడీస్, వీళ్ళందరూ అన్నట్టు. సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నట్టు. హైయెస్ట్ అడ్వైజరీ బాడీ యూనియన్కి, స్టేట్ గవర్నమెంట్కి ఎడ్యుకేషన్ గురించి అడ్వైజ్ చేయడానికి 1920 నుంచి ఉంది. హెచ్ఆర్డి. ఇంటర్నేషనల్లో చూస్తే యునైటెడ్ నేషన్స్ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఏది? యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. 1946 హెడ్ క్వార్టర్ వచ్చేసి ప్యారిస్లో ఉంది. హిఫా, హయ్యర్ ఎడ్యుకేషన్ ఫైనాన్సింగ్ ఏజెన్సీ. ఇది ఒక నాట్ ఫర్ ప్రాఫిట్ కంపెనీ. షేర్ హోల్డింగ్ వచ్చేసి 91% హెచ్ఆర్డి మినిస్ట్రీ దగ్గర ఉంటుంది, 9% కెనరా బ్యాంక్ దగ్గర ఉంటుంది. నాన్ డిపాజిట్ టేకింగ్ ఎన్బిఎఫ్సిగా రిజిస్టర్ అయింది ఆర్బీఐతోన. లోన్స్ ఇస్తుంది ఐఐటీస్కి, ఐఐటీస్కి, ఎన్ఐటీస్కి, ఐఏఎస్సికి, ఎయిమ్స్కి. వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాబ్ ఎక్విప్మెంట్స్ డెవలప్ చేసుకోవడానికి. కేంద్రీయ విద్యాలయస్కి కూడా లోన్స్ ఇస్తుంది, నవోదయకు కూడా. రైస్ 2022 అంటే ఏంటంటే గవర్నమెంట్ బడ్జెట్ 2018లో ఎక్కువ డబ్బులు ఇచ్చారు ఈఫాకి లోన్స్ ఇవ్వడానికి ఫర్ రీవిటలైజింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సిస్టమ్స్ ఇన్ ఎడ్యుకేషన్. రైస్ రీవిటలైజింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సిస్టమ్స్ ఇన్ ఎడ్యుకేషన్. వేదిక్ ఎడ్యుకేషన్ భారతీయ శిక్షా బోర్డు. సిబిఎస్ఈ, స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డ్స్ అనేటివి అన్ని టైప్ ఆఫ్ ఆచార్య కులం, విద్యాభారతి స్కూల్స్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ అండ్ గురుకుల్స్ ఆఫ్ ఆర్య సమాజ్ని రికమెండ్ చేయదు. గురుకుల్స్ అనేటివి ఆర్య సమాజ్వి. విద్యాభారతి స్కూల్స్ వచ్చేసి ఆర్ఎస్ఎస్వి. విద్యాభారతి స్కూల్స్ వచ్చాయి. ఎడ్యుకేషన్ మినిస్టర్ అనౌన్స్ చేశారు భారతీయ శిక్షా బోర్డుని స్టాండర్డైజింగ్ వేదిక్ ఎడ్యుకేషన్ విత్ న్యూ సిలబస్, కండక్టింగ్ ఎగ్జామ్స్ అండ్ ఇష్యూ సర్టిఫికేట్స్. నోటబుల్ స్కీమ్స్ ఏవి ఫండెడ్ బై యూనియన్? కేంద్రీయ విద్యాలయస్. ఇది క్లాస్ 1 to 12 మెయిన్లీ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఇండియాలో అబ్రాడ్లో కూడా ఉన్నాయి. బాస్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ. శాలా దర్పణ్ ఉంటుంది. ఈ గవర్నమెంట్స్ ప్లాట్ఫామ్ ఫర్ కేంద్రీయ విద్యాలయస్. ఇది క్లాస్ 1 to 12 గవర్నమెంట్ కేంద్రీయ విద్యాలయస్. శాలా దర్పణ్, SHAALA, శాలా దర్పణ్. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ. ఇది క్లాస్ 5 to 12. 5 to 12 ఏమొస్తుంది? కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ. ఈ రెసిడెన్షియల్ ఉంటుంది విత్ హాస్టల్. గర్ల్స్ స్కూల్స్ SC, ST, OBC, మైనారిటీస్, BPLకి అవసరం అన్నట్టు. ఏకలవ్య స్కూల్స్కి ఇది రెసిడెన్షియల్ స్కూల్స్. ఎక్కడైతే హై ST పాపులేషన్ ఉంటుందో వాళ్ళకు ట్రైబల్ అఫేర్స్ మినిస్ట్రీ చూసుకుంటుంది. ఇది JNV, జవహర్ నవోదయ విద్యాలయస్. ఇది హెచ్ఆర్డి మినిస్టర్స్. ఫ్రీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటాయి టాలెంటెడ్ రూరల్ చిల్డ్రన్కి. 6 to 12 జవహర్ నవోదయ విద్యాలయస్. జవహర్ నవోదయ విద్యాలయస్ అనేటివి 6 to 12 అన్నట్టు. స్టూడెంట్ ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి. దీనికైతే జవహర్ నవోదయకు ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి. ఏకలవ్య స్కూల్స్ ST వాళ్ళకు ట్రైబల్ మినిస్ట్రీ కింద. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ క్లాస్ 5 నుంచి క్లాస్ 12కి గర్ల్స్కి ఉంటుంది. రెసిడెన్షియల్ కూడా ఉంటుంది. సీమా దర్శన్, ఇది హెచ్ఆర్డి మినిస్ట్రీ, డిఫెన్స్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ కలిపి కేంద్రీయ విద్యాలయస్కి, నవోదయ విద్యాలయస్కి ఉన్నది. వాళ్ళకు బార్డర్ ఏరియాస్తోనే తీసుకోవచ్చారు అంతే. కొత్త ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం ఏంటంటే మనం ఒకసారి 1949లో యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ పెట్టారు. తర్వాత 1952లో సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్. 64లో ఎడ్యుకేషన్ కమిషన్ అంటారు. కొత్తారి కమిషన్ అంటారు. 1964 కింద కొత్తారి న్యూ ఎడ్యుకేషన్ కమిషన్ అండ్ కొత్తారి. 68లో నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ వచ్చింది. 1976లో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తెచ్చారు. ఎడ్యుకేషన్ని కాన్కరెంట్ లిస్ట్లో పెట్టారు. 86లో నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ వచ్చింది. 1992లో మాడిఫై చేశారు. ఇది అన్నట్టు.